వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్ ఫార్మింగ్ ఫ్రెండ్స్. ఈ వారం మనం దుబ్బాక అంగట్లో ఉన్నామండి. ఈ దుబ్బాక అంగడి వచ్చేసి ప్రతి శనివారం రోజున అంగడనే జరుగుతుందండి. ఈ దుబ్బాక అడ్రస్ వచ్చేసి మన దుబ్బాక మండలం, సిద్దిపేట డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్ అండి ఇది. ఓకే, దీని టైమింగ్ వచ్చేసి అంగడి టైమింగ్ వచ్చేసి 9:30 to 1:30 వరకు అండి ఈ అంగడి. ఈ వారం పొట్టెలు కూడా బాగానే రావడం జరిగింది. పొట్టెలు కానీ మేకపోతులు బాగానే రావడం జరిగింది. రేట్లు ఏ విధంగా అంగడిలోకి వెళ్ళి తెలుసుకుందామండి. గొల్లు కూడా వచ్చినాయి, బాగానే గొల్లు వచ్చినాయి, పొట్టేలు వచ్చినాయి. వాటి రేట్ ఏ విధంగా ఉంది అని తెలుసుకుందామండి. ఈ వారం మనం వరంగల్ నుంచి ఒక సబ్స్క్రైబర్ వచ్చినాయి, వాళ్ళకి పొట్టేల పిల్లలు కూడా ఇప్పియాలి. వస్తుండ్రు, దారిలో ఉండి వస్తున్నట. ఓకే, రేట్లు ఏ విధంగా తెలుసుకుందాము. తమ్ముడు, గొల్లు మా పొట్టేలు మిక్స్ ఉన్నట్టున్నాయిగా. ఓకే, గొల్లు ఏం రేట్ నుంచి ఏం రేట్ దాకా ఉన్నాయి? చెప్పు, గట్టి చెప్పు. 7.5 నుంచి 8 దాకా ఉన్నాయి. కటింగ్ పర్పస్ గొల్లు, కటింగ్ పర్పస్ గొర్రెలు అండి. 7,400 నుంచి 8,000 దాకా ఉన్నాయంట. ఇక్కడ పెద్ద సైజు ఉన్నాయి గొర్రెలు, మాత్రం పెద్దగానే ఉన్నాయి గొర్రెలు అయితే. ఈ సైజు ఉన్నాయి. ఇవి కోత ఏం ధర ఉంది? ఇది 7.5. ఈ సైజు ఉందండి, 7.5 అంటాడు. ఈ గొర్రె మాత్రం 7,000-8,000 చెప్తాడు. కటింగ్ పర్పస్ గొర్రెలు, కొంచెం రీజనబుల్ రేటే ఉంది. ఇది కూడా పర్లేదు. గొర్రెలు 6-8 అంటే ఏం కాదు. అన్నా, ఎన్ని పొట్టలు వేసుకొచ్చినావు? 7 పొట్టలు వేసుకొచ్చినావా? ఏమన్నా నమ్మినా? గిరాకీ డల్లే ఉందా జరా? ఓకే, 3 వారాల నుంచి గిరాకీ డౌనే ఉంది. ఓకే, 7 పొట్టేలు ఏం ధర ఉన్నాయన్న? ఇవి 9,400 ఉన్నాయి. ఈచ్ వన్ పొట్టేలు ఈ సైజు ఉందండి. పొట్టేలు 9,400 చెప్తాడు. మనకు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు ఉంటాయి. ఈ సైజు ఉన్నాయి పిల్ల అయితే. ఈచ్ వన్ 9,500, 9,500 అండి ఈచ్ వన్. ఓకే, ఈ సైజు పొట్టేలు మాత్రం కొద్దిగా ఎక్కువ వచ్చినాయండి మార్కెట్లోకి ఈ వారం. మొత్తం ఇదే సైజు పొట్టేలు బాగా వచ్చినాయి మార్కెట్లోకి ఈ వారం. అలా ఎన్ని తెచ్చారు పొట్టేలు ఈ వారం? 20 తెచ్చారా? ఏమన్నా అమ్మినా? ఏం అమ్మలే. పొట్టేలు మాత్రం కొద్దిగా గిరాకీ తక్కువ ఉందండి. ఒక 2 వారాల నుంచి 3 వారాల నుంచి డౌనే ఉంది. సరే, ఇప్పుడు 20 ఉన్నాయి. ఇవి ఏం ధర ఉంది? 20కి 10,000 ఉన్నాయా? ఈచ్ వన్ పొట్టేలు 10,000 చెప్పడం జరుగుతుంది. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం మాట్లాడకుండా తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి. ఈ సైజు ఉన్నాయి పొట్టేలు అయితే. ఒకటి 10,000 చెప్పిండు. ఫైనల్ రేట్ ఏమొస్తాయి? 8,000 మొత్తం ఇడిచి పెడతావు. ఓకే, చెప్పడం మాత్రం 10,000 చెప్పిండండి. 8,000 మొత్తం ఇడిచి పెడతాంటు. ఇంకా మనం అమౌంట్ పెట్టి మాట్లాడితే ఇంకా తగ్గే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుందండి. 8,000 తోటి వస్తా ఫైనల్గా? 8,500 ఫైనలా? ఓకే, 8,400 ఇస్తాను. ఈ సైజు ఉన్నాయి పిల్లలు మాత్రం. ఓకే అండి, ఈ వారం ఇక్కడ మాత్రం పెద్ద సైజు పొట్టేలు ఉన్నాయండి. ఈ సైజు ఉన్నాయి పొట్టేలు, పెద్ద సైజు ఉన్నాయండి. ఓకే అన్న, ఎన్ని పొట్టేలు తెచ్చారు? 30 పొట్టేలు ఉన్నాయా? ఏం ధరతో ఉన్నాయన్నా? 11,000 చెప్పడం జరుగుతుంది. అన్న నమస్తే. 11,000 చెప్పడం జరుగుతుంది. ఇంకా తగ్గించి ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటాడు. అది పెద్ద సైజు ఉన్నాయండి పొట్టేలు అయితే. 11,000 చెప్పిండు. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మాట్లాడుకుంటే ఇంకా తగ్గుతుంది ఇది. ఈచ్ వన్ 9,000 చెప్తున్నా అండి. అన్న మాత్రం 7.5 అడుగుతుండు. మంచి సైజు ఉన్నాయి పిల్లలు మాత్రం, మంచి పెద్ద సైజు ఉన్నాయి. 9,000కి ఇస్తా అంటుండు. అన్న మీరు ఎంత అడిగిరానా? 70తో అడిగినా అన్న? 15 పిల్లలు. 15 పిల్లలు మొత్తం పొట్టేలే కదా? అన్ని పొట్టేలే, 15 పొట్టేలు. అన్న 9,000తో చెప్పిండు. అన్న మాత్రం 7,500 అడిగిండు. ఈచ్ వన్ పిల్ల 7,500 అడిగిండు. బేరం అనేది నడుస్తుంది. పిల్లలు మాత్రం కొంచెం గట్టిగా ఉన్నాయి అన్న. ఇవి పిల్లలు బాగున్నాయి. తగ్గుతుంది. అన్న ఎన్ని పిల్లలు తెచ్చారు? 40 పిల్లలు తెచ్చారా? అంటే గొర్రె పొట్టేలు ఎన్ని ఉన్నాయి? 15 పొట్టేలు ఉన్నాయి ఇలా. మరక పిల్లలతో 40 చెప్పినావా? ఓకే, పొట్టేలు ఏం ధర ఉన్నాయి అన్న? ఈచ్ వన్ పిల్ల 7,500 చెప్పడం జరుగుతుంది. మనకు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం మాట్లాడుకోవచ్చు. ఈ సైజు ఉన్నాయండి పిల్లలు అయితే. 7,500 ఈచ్ వన్ పిల్ల. 7,500. ఒక్క నిమిషం, పిల్లలు ఏం రేట్ అడుగుదాము. అన్న ఎన్ని పిల్లలు తెచ్చారు? 18 పిల్లలు తెచ్చినావా? అన్ని పొట్టేలేనా? ఓకే, ఈ సైజు ఉన్నాయి అన్ని పొట్టేలు. ధర ఏముందన్నా?
అన్నీ అయితే 8 తీసి పెడతావు. అదే సింగిల్ అయితే 9,000 తీసి పెడతాడు. మొత్తం జట్టి మీద అయితే 8,000 తీసి పెడతా అంటాడు. పిల్లలు మాత్రం మీ సైజు ఉన్నాయండి, పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి. రేట్లు లేవండి, మా సరైన రేట్లు లేక గిరాకులు లేక తక్కువగా ఇచ్చి పెట్టేటట్టున్నారు వీళ్ళు. అంతేనా? ఎవరు అడుగుతారు? అంతే అంతే. ఓకేనా? రేట్లు అనేది సరిగ్గా లేవండి, ఎవరు అడుగుతలేరు అంటాడు. 9,000 ఆ సింగిల్గా అమ్ముకుంటే 10,000 అమ్ముతుంది ఒక్కొక్క పిల్ల. అదే 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 కానీ అదే 8,000 తోటి మొత్తం లాట్ అయితే తీసి పెడతా అంటున్నా అండి. ఈ సైజు ఉన్నాయి 18 పొట్టేళ్ళు. జోడి 16,000 అండి వాళ్ళు తీసుకోవడం జరిగింది. 16,000 ఓకే, 16,000 పక్కనేనా? ఓకే, 16,000 అండి జోడి, జత 16,000, 16,000 అండి వాళ్ళు తీసుకున్నారు. ఏలువాటి గోళ్ళు అండి, 12 పిల్లలు 12 గోళ్ళు ఉన్నాయి. బేరం అవుతుందా అన్న? అవుతుందా? ఓకే, ఏం ధర చెప్పినావు అన్న? 15,000 చెప్పినావు. వాళ్ళు ఎంత అడిగిరు? అడుగుతురా? 12,500 అడిగిరా? ఓకే, బేరం అనేది నడుస్తుందండి. పెద్ద సైజు పిల్లలే ఉన్నాయి ఇలా కూడా. ఇది పిల్లనే కదా, ఇది కూడా పిల్లనే అండి, మంచి సైజు ఉన్నాయి పిల్లలు కూడా. 15,000 చెప్పడం జరుగుతుంది. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు బేరం అడుగుతారు, ఆల్రెడీ మాట్లాడుతారు. గొల్లు మాత్రం ఏలువాడు పనిచేస్తాయి. ఇవి ఏలువాడు గొల్లు, 12 పిల్లలు 12 గొల్లు. ఓకే, ఈ సైజు పిల్లలు ఉన్నాయండి. ఎన్ని పిల్లలు తెచ్చారా? 20? 40 తెచ్చారా? ఎన్ని పోయినాయి? 2-3 పోయినా? ఓకే, ఏం ధర ఉన్నాయన్నా ఇప్పుడు ఉన్న పిల్లలకైతే? 9 తోటి ఉందా? ఈచ్ వన్ పిల్ల 9,000 తోటి చెప్పడం జరుగుతుంది. మనం బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం మాట్లాడకుండా ఇంకా తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి. ఇదే సైజు పిల్లలు ఎక్కువ రావడం జరిగింది అంగట్లోకి ఈ వారం. ఈ సైజు ఉన్న పిల్లలన్నీ 9,000 తోటి చెప్పడం జరుగుతుంది. మనకు బేరం చేసుకుంటే ఇంకా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఈ సైజు ఉన్న పిల్లలు ఈ సైజు ఉన్నాయండి. మేక గుర్రపెట్టెలు మాత్రం పండుకున్నాయి. అన్నా ఎన్ని దగ్గర పిల్లలు ఈ వారం? 15 ఉన్నాయా? ఏం ధర చెప్తాను? 8,000 చెప్తున్నావా? ఈ సైజు పిల్లలని 8,000 చెప్తాడు. ఈచ్ వన్ పిల్ల 8,000. మనం మాట్లాడుకుంటే ఇంకా తగ్గే అవకాశాలు ఉంటాయండి. పిల్లలు మాత్రం ఈ సైజు ఉన్నాయి పిల్లలు అయితే ఈచ్ వన్ 8,000, 8,000. ఏల్వాడి గోల్డ్ అండి ఇవి. ఏల్వాడి అనేవి ఓకే, పెద్ద సైజు గోల్డ్ ఉన్నాయండి. సీడ్ గోల్డ్, పెద్ద సైజు గోల్డ్, కొంచెం బక్కగా ఉన్నట్టున్నాయి. ఓకే, ధర ఏముందండి వీడికి? 10,000. ఈచ్ వన్ 10,000 చెప్పడం జరుగుతుంది. బార్గెనింగ్ అనేది ఉంటుంది, మనకు మాట్లాడుకోవచ్చు. సైజు మాత్రం హైట్ ఉన్నాయి కానీ బక్క ఉన్నాయి. గోల్డ్ హైట్ అవుతున్నాయి. మన సాధికం పిల్లలు అండి ఇవి. మన 3 months to 4 months కిడ్స్ ఉంటాయి. ఇవి పిల్లలు మాత్రం మంచి హైట్ ఉన్నాయండి. ఇవి పిల్లలు మీ అదమ్మేవి ఏం ధర ఉన్నాయి? 75,000 లాట్ ఉంది. 75,000 లాటు. ఓకే, ఈచ్ వన్ 75,000 చెప్తుండ్రు. 15,000 జోడి చెప్తుండ్రు. మనం బార్గెనింగ్ ఉంటుంది ఖచ్చితంగా. మనం మాట్లాడుకోవచ్చు, ఇంకా తగ్గే అవకాశాలు ఉంటాయండి. ఫైనల్గా ఏమొస్తుంది? 7,300 ఇస్తామంటావా? మొత్తం కొంటా అంటే జర హైట్ ఉన్నాయండి పిల్లలు మాత్రం. హైట్ ఉన్నాయి, లేత పిల్లలు, సాధకం పిల్లలు. ఈ సైజు ఉన్నాయి పిల్లలు అయితే 7,300 ఇస్తా అంటాడు. ఈచ్ వన్ పిల్ల 7,300. వీళ్ళు తీసుకోవడం జరిగింది. సూడిగోళ్ళు 9,000 తోటి, ఈచ్ వన్ 9,000 తోటి. ఒకటి 9,000 అన్నా? ఓకే, రైట్. ఈ వారం పిల్లలు బాగా రావడం జరిగిందండి. ఈ వారం పిల్లలు కానీ, మేకపోతులు కానీ, గొర్రెపొట్టెలు కానీ బాగానే రావడం జరిగింది. ఈ వారం పబ్లిక్ కూడా బాగా వచ్చారు. ఈ సైజు పిల్లలు, చిన్న పిల్లలు వచ్చినాయి. ఏమిటో అడుగుదాము. తమకి ఎన్ని పిల్లలు ఉన్నాయి? 50 పిల్లలు. ఏం ధర ఉంది? 7,500. ఈచ్ వన్ పిల్ల 7,500 చెప్పడం జరుగుతుంది. బార్గెనింగ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. మనం మాట్లాడుకుంటే తగ్గుతుంది. ఈ సైజు ఉన్నాయండి పిల్లలు 7,500. బేరం చేసుకుంటే ఇంకా తగ్గే అవకాశాలు ఉంటుంది.
అంతే ఏలువాడి గోళ్ళు అండి ఇవి, ఏలువాడి గోళ్ళు. పిల్లలు ఉన్నాయి అన్న కాళ్ళ కింద ఏమన్నా? పిల్లలు ఏం లేవా? ఓకే, పిల్లలు ఏం లేవు. ఏలువాడి గోళ్ళు. గోళ్ళు ఎన్ని ఉన్నాయన్న మొత్తం? 46 గోళ్ళా? ధర ఏముందన్న? 11,000 తోటి. 11,000 తోటి చెప్పడం జరుగుతుంది. సుడి గోళ్ళు ఉన్నాయి కొన్ని, పిల్లలు ఏం లేవు. ఈచ్ వన్ 11,000 చెప్పిండు. మనం బాటలో కూడా తగ్గుతుంది ఖచ్చితంగా. ఎంత బాబు? 10 లోపల అంతే 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 10 లోపల చెప్పమన్నా, చెప్తలేడు. ఓకే ఓకే రైట్. తమ్ముడు విడిగోళ్ళు ఏం రేటు ఉన్నాయి? 9,000 ఉన్నాయా? అంటే కటింగ్ పర్పస్ గోల్డ్ ఇవి ఈ సైజు ఉన్నాయండి. కటింగ్ పర్పస్ గోల్డ్ 9,000 చెప్పడం జరుగుతుంది. ఎన్ని తెచ్చారు తమ్మి? ఎన్ని తెచ్చారు గోళ్ళు? గోళ్ళు ఎన్ని తెచ్చారు? 50 తెచ్చారా? అమ్మినాయా ఏమన్నా? అమ్మినాయా? ఓకే, కటింగ్ పర్పస్ గోల్డ్ అండి. కొన్ని పొట్టేలు కూడా ఉన్నాయి. ఇందులో పొట్టేలు ఏం రేటు ఉన్నాయి తమ్మి? 11 ఉన్నాయి. పెద్ద సైజు పొట్టేలు ఉన్నాయి. కట్టు 11,000 రవ్వ అమ్ముతున్నాట. ఈ గొర్రె ఎంత తోటి అమ్ముతున్నావు? 9,000 అమ్ముతున్నావా? 8,000 9,000 కటింగ్ పర్పస్ గోల్డ్ అండి. 8,000 9,000 అమ్మడం జరుగుతుంది. ఇవి ఈ సైజు ఉన్నాయి గోల్డ్ అయితే. తమ్మి ఎన్ని పిల్లలు వేసుకొచ్చారు? 14 పిల్లలు వేసుకొచ్చారా? అన్ని పొట్టేలేనా? ఓకే, ఈ సైజు ఉన్నాయి పొట్టేలు, గట్టిగా ఉన్నాయి అన్ని పొట్టేలు. ధర ఏముంది తమ్మి? 8,000. గిరాకీ ఎక్కువ లేదా? తక్కువ ఉందా? పిల్లలు బాగా వచ్చినాయి. ఓకే, పిల్ల మంచి పిల్ల అండి, మంచి సైజు పిల్ల. 8,000 తోటి ఇస్తా అంటాడు. పెద్ద సైజు ఉంది పిల్ల కూడా. పిల్ల బార్గెనింగ్ ఉంటుందా? ఓకే, బార్గెన్ అంతేనా? బార్గెనింగ్ కూడా ఉంటుంది అంటుండు. బేరం కూడా చేసుకోవచ్చు అంటుండు. 8,000 చెప్పడం జరిగింది ఈ పిల్లకి మాత్రం. పిల్లలు మాత్రం మంచి గట్టిగా ఉన్నాయి, యాక్టివ్ ఉన్నాయి పిల్లలు. ఇవి మనం భయాన పెట్టి మాట్లాడుకుంటే ఇక తగ్గే అవకాశాలు ఉంటాయండి పిల్లలు. ఇవి 8,000 చెప్పిండు. ఓకే, చిన్న సైజు పిల్లలు ఉన్నాయండి. అన్న ఎన్ని పిల్లలు తెచ్చారు? 15 పిల్లలు తెచ్చినావా? అన్ని పొట్టేలేనా? ఏం ధర ఉన్నాయి? 5,500 ఇస్తావా? ఈచ్ వన్ పిల్ల 5,500 ఇస్తా అంటాడు. గిరాకీ లేదా అన్న? ఏం చెప్పగా అదే ఈచ్ వన్ పిల్ల 5,500 ఇస్తా అంటాడు. పెద్ద సైజు పిల్లలు ఇవి కూడా ఈ సైజు ఉన్నాయండి. ఈచ్ వన్ 5,500 తోటి ఇస్తా అంటాడు ఫైనల్గా. మంచి సూడి గోళ్ళు ఉన్నాయండి. ఏలువాడి గోళ్ళు బాగా ఏలువాడి గోళ్ళు అండి. ఏలువాడి బాగా పనిచేస్తే గోళ్ళు మాత్రం ఈ సైజు ఉన్నాయి. పిల్ల ఒకటే ఉందా అన్న? ఒకటే పిల్ల. 20 గోల్డా? మిగతా సూడి గోళ్ళు అంటున్నాయిగా. సూడి గోళ్ళు ఒకటే పిల్ల ఉందండి. ఏలువాడి బాగా పనిచేస్తే పిల్లల గోళ్ళు మాత్రం మంచిగా ఉన్నాయి. హైట్ ఉన్నాయి గోళ్ళు, మంచి హైట్ ఉన్నాయి. బాబు ఎంత ఉంది అవి? 10 ఇస్తావా? ఫైనల్గా 10,000 తోటి ఇస్తాడు ఈచ్ వన్ గొర్రె. మంచి సైజు ఉంది గొర్రె మాత్రం, జబర్దస్త్ ఉంది. 10,000 తోటి ఇస్తా అంటాడు. ఈ సైజు ఉందండి గొర్రె. అన్ని సూడి గోళ్ళే ఉన్నాయి మొత్తము. ఏలువాడికి బాగా పనిచేస్తాయి గొల్లు మాత్రం. ఏలువాడి గొల్లు బాగున్నాయి, జబర్దస్త్ ఉన్నాయి గొల్లు మాత్రం. ఓకే అండి, పెద్ద పొట్టేలు ఉన్నాయి, కొన్ని గొల్లు ఉన్నాయి. అడుగుదాం రేట్ ఏం రేట్ ఉందో అడిగి. అన్న పొట్టేలు ఏం రేటు ఉన్నాయి? 42,000 తోటి ఉన్నాయా? ఇక బార్గెనింగ్ ఉంటుందా? మాట్లాడుకోవచ్చా? ఓకే, గొర్రె ఏం రేటు ఉన్నాయి అన్న మరి? 9,000 తోటి. గొర్రె మాత్రం 9,000 తోటి ఉన్నాయి అంటుండు. ఎలువాడికి పనిచేస్తాయన్నా? కొన్ని పల్లెలు ఉన్నాయి, కొన్ని ఎలువాడికి పనిచేసేటివి ఉన్నాయి. 9,000 తోటి ఇస్తా అంటున్నారు. గొర్రెలు మాత్రం హైట్ ఉన్నాయి, గొర్రెలు కూడా హైటే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి గొర్రెలు కూడా. పొట్టేలు మాత్రం 42,000 తోటి చెప్పడం జరుగుతుంది. మంచి హైట్ ఉన్నాయి పొట్టేలు మాత్రం, జబర్దస్త్ ఉన్నాయి. బిగ్ సైజ్ పొట్టేలు ఆ సైజు ఉందండి. పొట్టేలు మాత్రం భారీగా ఉంది, జబర్దస్త్ ఉంది. పొట్టేలు మాత్రం బాగుంది. 42,000 చెప్పినావు కానీ ఫైనల్గా ఏమొస్తుంది మరి? 40కి వస్తుందా? 42 చెప్పడం జరిగింది. 40 తోటి ఇస్తా అంటుండ్రు. ఈ సైజు ఉన్నాయి పొట్టేలు, మంచి సైజు ఉన్నాయండి పొట్టేలు మాత్రం. 20,000 తోటి ఇస్తా ఉంటాడు. ఈచ్ వన్ పొట్టేలు 20,000 ఇస్తా అంటాడు. గొల్లు మాత్రం ఈచ్ వన్ 9,000 తోటి ఇస్తా అంటాడు. ఎవరన్నా మీది? ఉద్దెమరి. ఎక్కడ దిక్కు? మేడ్చల్ డిస్ట్రిక్ట్. అంత దూరంకి వెళ్ళి వచ్చినావా? బాగానే వచ్చినావు కదా అన్న. మంచి ఏలువాడి గోళ్ళు అండి, జబర్దస్త్ ఉన్నాయి గోళ్ళు మాత్రం. ఏలువాడి బాగా పనిచేస్తాయి. కొన్ని సూడి గోళ్ళు ఉన్నాయండి. పిల్లలు ఏం లేవా అన్న? పిల్లలు ఏం లేవు, మొత్తం సూడి గోళ్ళు అని చెప్పడం జరుగుతుంది. గొల్లు మాత్రం మంచి హైట్ ఉన్నాయండి. ఇవి
గొల్లు అయితే హైట్ ఉన్నాయి, జబర్దస్త్ ఉన్నాయి గొల్లు. అటు వేరే అవుతుంది అమ్మాయి అటు. ఓకే ఓకే, జబర్దస్త్ ఉన్నాయి గొర్రెలు అయితే, హైట్ ఉన్నాయి, మంచి హైట్ ఉన్నాయి. ధర ఏముందన్నా? 12.5 చెప్తాడు. మనకి బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, మనం మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు ఉంటాయి. 12.5 చెప్పినావా? ఫైనల్గా ఏమొస్తుంది అన్న మరి? 40 సనుగులా? 30 30 సనుగులు మొత్తం 30 సూడిగోళ్ళు 12.5 చెప్తాడు. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, మనం మాట్లాడుకుంటే ఇంకా తగ్గే అవకాశాలు ఉంటాయండి. గోల్డ్ మాత్రం మంచి హైట్ ఉన్నాయండి ఇవి. బొల్లిగోళ్ళు అవి. ఓకే, బొల్లిగోళ్ళు అదే తెల్లగా ఉన్నాయి. ఓకే, ఫైనల్గా ఏమొస్తాయి అన్న మరి? ఫైనల్ రేటు 11.5 ఇస్తావా? ఫైనల్ రేట్ 11,000 ఇస్తాడు, 11,000 ఇస్తా అంటాను. మనం మాట్లాడుకుంటే ఇంకా తగ్గే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయండి. బయట పెట్టి మాట్లాడితే ఇంకా తగ్గే అవకాశాలు ఉంటాయి. అన్న సార్ నెంబర్ అయిపోయింది ఇది 9989868841. ఓకే అండి. అన్న దగ్గర ఎప్పుడు కానీ పిల్లగోళ్ళు కానీ సూడిగోళ్ళు కానీ బాగా చేస్తుంటాడు అంగట్లోకి. పిల్లగోళ్ళు ఎక్కువ చేస్తాడు, జబర్దస్త్ ఉంటాయి గోళ్ళు అన్న దగ్గర. ఎవరికైనా కావాలంటే గొల్లు కావాలనుకునే వాళ్ళు మాత్రం ఫోన్ చేయండి, అన్న నెంబర్ ఉన్న దీనిలో. గొల్లు మాత్రం మంచి హైట్ ఉన్నాయండి. ఈ గొల్లు వేసుకొచ్చే బండి కూడా అమ్ముతా అంటాడు అన్నగారు మాత్రం. బండి మాత్రం మంచిగా ఉంది, ఈ సైజు ఉందండి బండి. అన్న నెంబర్ కూడా దీని డోర్ పైన ఉన్నది. ఆ నెంబర్ అన్న, ఈ నెంబర్ నీదేనా అన్న? ఆ నెంబర్ ఫోన్ చేస్తే బండి కూడా అమ్ముతా అంటాడు. శివం మినీ గుడ్స్ అని ఉంది బండి అయితే. బొలోరా మ్యాక్స్ ట్రక్కా? ఓకే, గొర్రె వేసుకోవడానికి పనిచేస్తుంది బండి అయితే. ఇది ఈ సైజు ఉంది, ఈ బండి అయితే సైజు ఉంటుంది. సారీ, అదే ఓకే. ఈ బండి అయితే ఈ రకంగా ఉందండి. ఇది ఫైనల్ రేట్ ఏముందండి? ఇది ఫైనల్ రేట్ ఏముంది? 6 చెప్తున్నావా? ఏ మోడల్ బండి? 19 మోడల్, 6 లక్షలు చెప్తున్నావు. బేరం అనేది ఉంటుందా? బార్గెనింగ్ చేసుకోవచ్చునా? మాట్లాడితే ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయంటుండండి. బండి అయితే ఈ సైజు ఉంది, డబల్ స్టెప్ బండి ఇది. టైర్లు సిల్ టైర్లు అన్న? సిల్ టైర్లు అండి, డబల్ స్టెప్ బండి, 19 మోడల్, 6 లక్షలు చెప్పడం జరుగుతుంది. బార్గెనింగ్ ఉంటుంది ఖచ్చితంగా. అన్న నెంబర్ డోర్ పైన ఇచ్చినాము, ఇంతకుముందు కూడా ఇచ్చినాము నెంబరు. ఆ నెంబర్కి ఫోన్ చేయండి. నెంబర్ ఒకసారి అయిపోయింది, ఇది ఒకసారి 9989868841. ఓకే అండి. ఈ బండి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా ఈ నెంబర్కి ఫోన్ చేయండి. బండి మాత్రం మంచి నీట్గా ఉందండి. బండి అయితే క్యాబినెట్లో చూస్తా, బండి అయితే నీట్గా ఉంది. బండి అయితే నీట్గా ఉంది. ఈ నెంబరు డోర్ పైన కూడా నెంబర్ ఉంది. ఎవరికి కావాల్సిన వాళ్ళు ఉంటే ఫోన్ చేయండి, బార్గెనింగ్ ఉంటుంది ఖచ్చితంగా. ఇది అడ్రస్ వచ్చేసి దుబ్బాక, అచ్చమాయపల్లి. సారీ అన్న, అచ్చమాయపల్లి కదా? అచ్చమాయపల్లి, దుబ్బాక మండలం. ఓకే, దుబ్బాక మండలం, అచ్చమాయపల్లి. ఈ నెంబర్కి ఫోన్ చేయండి, కాంటాక్ట్ అవ్వండి. మీకు పూర్తి డీటెయిల్స్ అన్నగారు చెప్పడం జరుగుతుంది. రేటు కూడా ఫైనల్గా చెప్తారు ఆయన కూడా.